హలో అందరికీ. ఇవాళ మనం క్యారెట్ రెసిపీ చేసుకుంటున్నామండి. క్యారెట్ రెసిపీ చాలా బాగుంటుంది. దానిలో ఏ విటమిన్ ఉంటుంది, బీటా కెరోటిన్ ఉంటుంది. ముందుగా ఏంటంటే కళాయిలో కొంచెం నూనె పోసుకొని దానిలో ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఆ తర్వాత ఉల్లి, పచ్చిమిర్చి వేసేయండి. అవి కూడా ఉప్పు, పసుపు అవి కూడా మగ్గిన తర్వాత లైట్గా మగ్గిన తర్వాత క్యారెట్ మటుకు సన్నగా ముక్కలు తరుక్కొని శుభ్రంగా కుక్కర్లో పెట్టేసుకోండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేయండి. నీళ్ళల్లో ఉడకబెట్టకండి, ఉప్పు రాసి కుక్కర్లో పెట్టుకోండి. ఉప్పు వల్ల నీరు ఊరిద్ది, క్యారెట్లో నీరు, ఆ రెండు కలిపి ముక్కలు మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఆ ముక్కలు తీసుకొచ్చి ఈ ఉల్లిపాయలు మధ్యస్థంగా మగ్గిన తర్వాత ఈ క్యారెట్ వేసేయండి. నీరు అంతా కొంచెం లైట్గా అలా తిప్పుతూ ఉండండి, గుంజేసుకుంటుంది. దానిలో ఇంకా అప్పుడు కారము, ఎండు కొబ్బరి ఎందుకు వేస్తామంటే అస్సలు 0 కొలెస్ట్రాల్ అండి. ఎండు కొబ్బరి ఎంత కొబ్బరి తిన్నా ఒళ్ళు అనేది కొవ్వు పట్టదండి. 0 కొలెస్ట్రాల్. ఎండు కొబ్బరి తిన్నా, పచ్చి కొబ్బరి తిన్నా 0 కొలెస్ట్రాల్ అండి. అందుకని ఎండు కొబ్బరి వేస్తున్నాం. ఇలా కారము, ఎండు కొబ్బరి అన్నీ వేసేసి గార్నిష్ చేసేసుకోండి. క్యారెట్ అంటే క్యారెట్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి. మేమైతే వారంలో 2 రోజులు పొద్దున్న పూట కానీ, సాయంత్రం ఈవినింగ్ 5 కానీ, లేదా పొద్దుటే కానీ ఖచ్చితంగా నేను తీసుకుంటానండి క్యారెట్ మటుకి. ఎందుకంటే కళ్ళకు మంచిది, ఏ విటమిన్ నరాలకు మంచిది, బ్లడ్ కూడా పట్టిద్దండి, బ్లడ్ కూడా వస్తుంది. దట్ ఈజ్ క్యారెట్ కర్రీ.